शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। భాగవత గేయసుధకి స్వాగతం. సప్తమ స్కంధంలో ఉన్నాం మనము. జానకీ ముఖ కమల రవి కిరణ రామం రవికులాంభో నిధి శశి కిరణ రామం ఆశ్రిత జనావళి కల్పకం రామం ఆనందనందనా రామ శ్రీరామం. వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు భక్తి ముక్తి ప్రదము సప్తమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. భూలోక కల్పకం వైన భాగవతమున ముక్తిదాయకమైన సప్తమ స్కంధమున నారదుడు ధర్మజున కెరిగిల్చినట్టి శ్రీహరి లీలలను శుకుడు కురురాజునకు తెలిపే. శ్రీ భాగవత గ్రంథ కల్పవృక్షమునందు భక్తి రసామృత ఫలముగా భాసిల్లు భక్త ప్రహ్లాదు కద ముక్తి సంధాయకము భవరోగముల వాపు పరమ దివ్యౌషధము. అటువంటి పరమ దివ్యౌషధము అయినటువంటి సప్తమ స్కంధంలో ఉన్నాం మనము. ఆ సప్తమ స్కంధంలో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడి సంవాదన ఘట్టం దగ్గర మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాము. ఏడిరాని విష్ణువు ఎక్కడున్నాడో చెప్పమని తండ్రి గద్దిస్తూ అడుగుతున్నాడు. అంతటా నిండి ఉన్నాడు నాయన, శ్రీహరి సర్వాంతర్యామి, ఆయన లేని చోటంటూ లేదు, అందుగలడిందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు అని చెప్పాడు కుమారుడు. ఎంతో కోపం వచ్చింది హిరణ్యకశ్యపుడికి. ఎక్కడైనా ఉన్నాడని గాలి, నీటిలో, గగనాల్లో, అన్ని చోట్ల, సూర్యచంద్రుల్లో, దిక్కుల్లో ఉన్నాడని చెప్పాడు. చెప్పినప్పుడు అయితే అప్పుడే ఆ శ్రీహరి తన నిజభక్తుడు, తనని నమ్మి ఉన్న భక్తుడి మాటని నిజం చేయడం కోసం ఎక్కడున్నాడు అంటే ఎక్కడున్నా చూపించగలిగే విధంగా అన్ని చోట్ల నారసింహ రూపంతో నిండి ఉన్నట్ట. ఎట్లాగా? హరి సర్వాకృతులంగలడంచు ప్రహ్లాదుండు భాషింప త్వరుడై ఎందును లేడని సుతుందైచుండు తర్జింప. శ్రీ నరసింహాకృతి నుండనచ్యుతుడు నానా జంగమస్థావరోత్కట గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్. ఎంతో ప్రతి చోట అణువణువులో నారసింహ రూపంతో నిండి ఉన్నట్ట స్వామి.
అప్పుడు హిరణ్యకశిపుడు ఏమంటున్నాడయ్యా, అంతటను హరిగలడు నమ్ముమనే బాలుండు, హరి లేడు లేడనుచు తర్చించెదను జుండు, నిజ భృత్యు భాషణము నిజము సేయగోరి, హరి నారసింహుడై అణువణువులో నుండే, అంతనా దైత్యుండు పంతంబుతో బలికే, డింభక అన్నింట హరియుండునంటివి, అయిన ఈ స్తంభమున హరిని చూపగవలయు, లేకున్న నీ శిరము త్రుంచివేతును నిజము. ఎరా డింభక, సర్వస్థలముల నంభోరు హరితుడు నంచు పలుకుతున్నావు కదా, ఈ స్తంభంలో నీ హరి ఉన్నాడా చూపించు అని గద్దించి పలుకుతాడు హిరణ్యకశ్యపుడు తన కుమారుడితో. చాలా శాంతంగా స్థిరంగా బాలప్రహ్లాదుడు ఏమంటున్నాడయ్యా అంటే, అతి తండ్రి గద్దింప భక్త ప్రహ్లాదుండు, వినయమున తండ్రితో నమ్మకంబుగ బలికే, బ్రహ్మ మొదలుగా గడ్డి పోచవర కన్నింట, నిండియుండిన వాడు స్తంభమందుండడా, సందేహమే లేదు స్తంభమున హరిగలడు, చూడగోరిన ఎడల ప్రత్యక్షమగునిపుడు, అని పలుక దానవుడు వికటంబుగా నవ్వి, అరచేత సరచనా హరిమయ స్తంభమును. తండ్రి ఈ విధంగా గద్దించి అడుగుతుంటే, నాయన ఎందుకు ఉన్నాడు, బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు, అంభోజాసనుడాదిగాగతుణ పర్యంతంబు విశ్వత్ముడై సంభత్వంబున నుండు ప్రోఢ విపుల స్తంభంబునందు ఉండడే, ఈ స్తంభాంతర్గతునయుండుటకు ఏ సందేహమున్ లేదు, నిర్దంభత్వంబున నేడుగానబడు ప్రత్యక్ష స్వరూపంబుగన్. హరి సర్వాంతర్యామి, అన్నింటా నిండి ఉన్నవాడు అని బ్రహ్మభావంతో చూడగలుగుతున్న ఈ ప్రహ్లాద కుమారుడు తన తండ్రి హరిని నమ్మనివాడు. తన తండ్రికి ప్రత్యక్ష రూపంతో కనపడితే కానీ నమ్మడ కనుక నీకు ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడతాడు నాన్న అని చెప్తున్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగావు కదా, తప్పకుండా నీకు ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడతాడు అనగానే వికటాట్టహాసం చేసి తన అరచేతితో ఆ స్తంభాన్ని ఒక్క చరుపు చరుస్తాడు హిరణ్యకశ్యపుడు. ఎటువంటి చెయ్యది, ఎటువంటి హస్తం. దీని గురించి వ్యాస భగవానుడు కానీ పోతనామాచుల వారు కానీ చేసిన అద్భుతమైన వర్ణనని, ఆ శైలిని మనం పట్టుకోగలిగినా లేకపోయినా సామాన్యమైన అర్థమైన భాషలో దాన్ని నా ప్రయత్నం కొద్దీ గేయ రూపంలోకి మార్చాను. కనకమణిమయమైన కంకణ క్రేంకార శబ్ద సంయుత ప్రశస్తంబైన హస్తమున, దిగ్గజంబుల దంతరాజంబులను నుగ్గుసేయగల ఘన శక్తియుతమైన హస్తమున, ధనుజేంద్రుడరచేత వ్రేసె స్తంభంబును, హరిజను సంరంభమైన స్తంభంబును. ఎటువంటి చెయ్యది, కనక మణిమయమైన కంకణాలతో అలరాడుతూ ఉంది. అటువంటి అరచేత్తో, బలిష్టంగా ఉన్న అరచేత్తో ఎటువంటి బల్యం అది. దిగ్గజాలు, అష్టదిగ్గజాలు, ఈ భూభారాన్ని మోస్తున్న అష్టదిగ్గజాలు ఏమున్నాయో ఒక్క చరుపుతో వాటి దంతాలని నుగ్గు నుగ్గు పిండి పిండి చేయగలిగే అటువంటి బలిష్టమైన హస్తం ఆ హిరణ్యకశిపుడిది. అటువంటి చేత్తో కనక మణిమయమైన మణులతో కూడిన బంగారపు కంకణాలు ధరించిన ఆ హిరణ్యకశిపుడి చేయి ఒక్క చరుపు చరిచింది ఆ స్తంభాన్ని. వేసిన వేటుతో ఫెళ ఫెళ ధ్వనులతో విచ్చనా స్తంభంబు విస్ఫోటనంబుతో, బ్రహ్మాండ భాండంబు బ్రద్దలైనట్లుగా విచ్చనా స్తంభంబు వింత కాంతులతోడ. అది బ్రహ్మాండం బద్దలైపోయిందా అనే ఒక భయంకరమైన శబ్దంతో హిరణ్యకశ్యపుడు
ఆ చరిచిన జరుపుతో ఆ సభామంటపంలో ఉన్నటువంటి ఆ స్తంభం బద్దలుగా విచ్చుకున్నది. అటువంటి స్తంభంలో నుంచి దేదీప్యమానమగు దివ్య తేజంబుతో ఆవిర్భవించనా శ్రీనారసింహుండు. దేదీప్యమానంగా మెరిసిపోతూ భయంకరమైన రూపంతో శ్రీనారసింహుడు ఆ స్తంభ మధ్యంలోంచి ఆవిర్భవించాడు స్వామి. బ్రహ్మాండ భాండంబు బ్రద్దలైనట్లుగా విచ్చనా స్తంభంబు వింత కాంతులతోడ దేదీప్యమానమగు దివ్య తేజంబుతో ఆవిర్భవించనా శ్రీనారసింహుండు. పాలనేత్రానల ప్రభల విద్యుల్లత కేళీ విహార లక్ష్మీ నారసింహ అని అన్నమయ్య అంత ఉపాసనాపరుడు అన్నమయ్య వర్ణించినట్లుగా ఆ స్వామి ఎలా ఉన్నారు. ఆ స్వామి పాదములు, ఆ స్వామి ఊరువులు, ఆ స్వామి నఖములు, ఆ స్వామి బాహువులు, ఆ స్వామి పాదములు, ఆ స్వామి ఊరువులు, ఆ స్వామి నఖములు, ఆ స్వామి బాహువులు, ఆ స్వామి కెమ్మోవి, ఆ స్వామి బొమ్మముడి, అత్యంత భీకరములమిత ప్రకాశములు. ఆ స్వామి పాదాలు, తొడలు, ఊరువులు, ఇంకా గోళ్ళు, ఆ శిరోజాలు, ఆ బాహువులు, ఆయన కెమ్మోవి, ఆయన పెదవి, ఇంకా ఆయన బొమ్మముడి, భృకుటి ముడివేసిన భృడి అత్యంత భీకరంగా దేనికదే అత్యంత భీకరంగా ప్రకాశమానంగా వెలిగిపోతున్నాయట. ఆ స్వామి దేహంబు ధవళ కాంతులు జిమ్ము, ఆ స్వామి నేత్రములు సూర్యకాంతులు జిమ్ము, ఆ స్వామి కేశములు సంధ్యకాంతులు జిమ్ము, ఆ స్వామి నఖములు వజ్రకాంతులు జిమ్ము. ఆయన దేహం తెల్లటి ధవళ కాంతితో మెరిసిపోతూ ఉన్నది. అదేవిధంగా నేత్రులు సూర్యుడిలాగా తీక్ష్ణమైన కాంతితో మెరిసిపోతూ ఉన్నాయి. ఇంకా కేశములు సంధ్యాకాలంలో ఉన్నటువంటి కాంతితో ఆయన కేశపాసం మెరిసిపోతూ ఉంది. ఇంకా ఆ గోళ్ళు వజ్రాల వలె మెరిసిపోతున్నాయట. నరుని రూపముగాదు, సింహరూపముగాదు, విష్ణు మాయా రచిత నరసింహరూపము. ఆ స్వామి బాహ్య రూపమున వీరరసము, ఆ స్వామి అంతరంగమున కరుణారసము. ఆ స్వామి నరరూపము కాదు, సింహరూపము కాదు, విష్ణుమాయా రచితమైనటువంటి నారసింహ రూపం. సింహపు తల, మనిషి యొక్క మేను కలిగినటువంటి రూపము. ఆ రూపంలో బాహ్యమంతా కూడా వీరరసం ప్రజ్వరిల్లుతూ ఉంది, అంతరంగం కరుణారసంతో ఉంది. పోతన గారు చెప్పినట్టు ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజనమైనటువంటి ఆ రూపంతో స్తంభ మధ్యము నుండి ఆవిర్భవించిన నరసింహ రూపమును గనిదానవేంద్రుండు నిశ్చేష్టుడై నిలిచి వీక్షించే శ్రీహరిని, శిక్ష తనకింక హరి చేతిలో తప్పదని. నిశ్చేష్టంగా నిలిచిపోయాడు. తనెన్నడూ చూడనటువంటి అటువంటి భయంకరమైన ఆ రూపాన్ని చూస్తూ హిరణ్యకశ్యపుడు నిశ్చయించుకున్నాడు, ఈ శ్రీహరి చేతిలో శిక్ష తప్పదేమో అని. అప్పుడే ఆ క్షణంలోనే అర్థమైపోయింది. కానీ అంత బలమైన రాక్షసుడు కదా, ప్రతాపవంతుడు, ఊరుకుంటాడా? ధనుజేంద్రుడంతలో ధైర్యంబు తెచ్చుకొని గదబూని ఎదురేగె మదగజము చందమున, భీకరంబైన తన గదను గిరగిర త్రిప్పి విసరగా ఆ స్వామి ఒడిసి పట్టెను గదను. ధైర్యం తెచ్చుకొని భీకరమైన తన గదని గిరగిరా త్రిప్పి స్వామి మీదకి విసిరాడు. ఆ విసిరిన గదని చాలా ఒడుపుగా ఒడిసి పట్టుకున్నాడు ఆ స్వామి. ఎలా ఉన్నాడు స్వామి? ఉగ్ర నరసింహు ఉచ్ఛ్వాస నిశ్వాసములు,
అగ్నిజ్వాలలుగా భూమ్యాకాశములు నిండే. ఆ స్వామి తీక్షణములైన నఖకాంతులు ప్రళయకాలపు మేఘముల మెరుపులై మెరిసే. ఆ ఉగ్ర నరసింహుడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కంపించిపోతూ ఉన్నాయి ఇట భూమ్యాకాశాలు. అగ్ని జ్వాలల్లాగా మెరుపులతో ఉన్నాయి. భూమ్యాకాశాలు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ధాటికి కంపించి వణికిపోతున్నాయి. ఆ స్వామి తీక్షణములైనటువంటి ఆ గోళ్ల కాంతులు ప్రళయకాలపు మేఘాలు ఎలా మెరుస్తాయో అలా మెరుస్తూ ఉన్నాయిట. పాము ఎలుకను పట్టుకొను రీతిగా స్వామి దానవుని పట్టుకొని తొడలపై పెట్టుకొని, వైనతేయుడు సర్పమును జీల్చు రీతిగా తన వాడి గోళ్లతో వాడి రొమ్మును జీల్చే. పాము ఏ విధంగా అయితే ఎలకని పట్టుకుంటుందో ఆ విధంగా ఆ దానవుణ్ణి పట్టుకొని నరసింహస్వామి తన తొడల మీద పెట్టుకొని, వైనతేయుడు గరుత్మంతుడు సర్పాన్ని ఏ విధంగా చీలుస్తాడో తన వాడి గోళ్లతో తన తొడల మీద పెట్టుకున్నటువంటి ఆ హిరణ్యకశిపుడి దేహాన్ని రొమ్ముని గోళ్లతో చీల్చివేశాట. నరమృగమ్ములు కాని నరసింహ రూపము, పగలు రాతిరి గాని సంధ్య సమయము, గృహములోపల బయటగాని ద్వారములో, జీవములు నిర్జీవములు గాని గోళ్లతో, బ్రహ్మయొసగిన వరము భంగంబుగానీక, వధించె స్వామి హిరణ్యకశిపుని రిపుని. ఎట్లా వధించాడు! ఎన్ని బ్రహ్మవరాలన్నీ ఉన్నాయి కదా. గాలిని అగ్నిని భూమిని అగ్నినంబువులను ఆకాశస్థలిని దిక్కులన్ రేలన్ ఘస్రములన్ శిస్తాస్త్రాలతో కూడా ఏ విధంగా కూడా మృత్యువు లేని జీవనం లోకాధీశైపింపవే అన్నప్పుడు బ్రహ్మదేవుడు ఆయనకు వరమిచ్చాడు కదా. ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, లోపల కాదు, బయట కాదు, మనిషి చేత కాదు, జంతువు చేత కాదు, ఉదయము కాదు, రాత్రి కాదు, పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యా సమయం, నరుడు కాదు, మృగము కాదు, నరసింహ రూపం, జీవములు నిర్జీవములు, జీవములు కాదు, నిర్జీవములు కాదు, గోరు శరీరంలో ఉన్నంత వరకు అది జీవి, శరీరంలోంచి వచ్చి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అది నిర్జీవి. పెరిగే లక్షణం ఉంది శరీరంలో ఉన్నప్పుడు, దాన్ని జీవం అంటానికి లేదు, నిర్జీవం అంటానికి లేదు. ఆ విధంగా బ్రహ్మ ఇచ్చినటువంటి వరాన్ని ఎటువంటి భంగము రానియకుండా స్వామి హిరణ్యకశ్యపుని చీల్చివేశాడు రొమ్ము భాగాన్ని. తేరి చూడగరాని ఉగ్రరూపంబుతో సింహాసనమున ఆసీనుడయ్యను స్వామి. అత్యంత భయంకరమైన రూపంతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు భూమ్యాకాశాలని దద్దరిల్ల చేస్తూ ఉండగా ఆ హిరణ్యకశిపుడి రొమ్ముని చీల్చివేసి ఆ గుమ్మంలో ద్వారంలో కూర్చుని తొడల మీద పెట్టుకొని హిరణ్యకశిపుడి రొమ్ముని చీల్చివేసి అక్కడున్న సింహాసనంలో చేరి కూర్చున్నట్ట స్వామి. ఉగ్రనరకేసరికి దగ్గరకు బోలేక బ్రహ్మాది దేవతలు ప్రణతులెన్నో చేసి, హరికి పట్టపురాణి ఇందిరాదేవిని చేరి ప్రార్థించిరి శాంతింపజేయుమని. సమస్త దేవతలు ఎప్పుడైతే హిరణ్యకశ్యపుడి వధ జరిగిపోయిందో సమస్త దేవతలు అక్కడ ప్రత్యక్షమైనారు రెప్పపాట్లో. వాళ్ళంతా కూడా ఎంతో ఆనందపడుతూ, కానీ ఆ ఉగ్రమైన నారసింహ రూపాన్ని చూస్తే దేవతలు సైతం భయపడుతూ ఉన్నారు. స్వామిని సమీపించలేక అమ్మవారిని ప్రార్థించారు, లక్ష్మీదేవిని. అమ్మ, నీ నాథుని శాంతింపజేయగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది తల్లి. మేము స్వామిని తేరి చూడలేకపోతున్నాము, స్వామిని ప్రసన్నం చేయమ్మా అని ఆమెను ప్రార్థించారు. ఆ దేవి తన స్వామి సన్నిధికి తానేగి తేరి పారగ చూచె నరసింహరూపంబు. తానెన్నడెరుగని ఆ రూపమును చూచి సంకోచముగ నిలిచె సమీపింపగలేక. ఆ తల్లి సమీపించాలని దగ్గరికి వెళ్ళింది, కానీ తానెన్నడూ కూడా అంతటి ఉగ్రరూపాన్ని స్వామిని చూడలేదు. ప్రసన్న రూపమే తెలుసు అమ్మకు. ఇంత ఇంత భయంకరమైన రూపాన్ని నేను కూడా చూడలేదే, అమ్మో నేను సమీపించగలనా అని భయపడుతూ ఆమె కూడా
సంకోచిస్తూ నిలిచిపోయిందట. అంత వారిజభవుడు ఆమె భావము నెరిగి స్వామి ఉగ్రత్వమును శాంతింపచేయుటకు ప్రహ్లాదుడొక్కడే తగినవాడని తలచి బాలునికి తెలిపెనా స్వామినిక వేడుమని. ఎవరి కారణంగా మనకిక్కడ ప్రత్యక్షమయ్యాడో ఈ స్వామి, వాడు మాత్రమే ఈ స్వామి ఉగ్రత్వాన్ని ఉపశమింపజేయగలడేమో అని అమ్మవారి భావాన్ని తెలుసుకున్నవాడే బ్రహ్మదేవుడు ప్రహ్లాద బాలకుని దగ్గరికి పిలిచి, నాయనా ప్రహ్లాద, స్వామిని శాంతింపజేయవలసింది నువ్వే నాయనా, వెళ్ళి స్వామిని ప్రార్థించమని అడిగాడు. అప్పుడు భాగవత శేఖరుండయిన ప్రహ్లాదుండు వినయమున నారసింహుని సన్నిధికి చేరి కరములను జోడించి పదములకు ప్రణమిల్లి ప్రార్థించ నరహరిని ప్రేమాతిశయముతో. సమస్తంలోనూ అణువణువులోనూ కూడా శ్రీహరినే స్వామినే చూడగలుగుతూ ఉన్న ప్రహ్లాద కుమారుడికి మాత్రం ఎటువంటి భయము వేయలేదట. స్వామి ఉగ్ర రూపాన్ని కూడా పరవశించిపోయి తన్మయత్వంతో తిలకిస్తూ ఉన్న ఆ ప్రహ్లాద బాలకుడు హాయిగా చక్కగా స్వామి చెంతకు వెళ్ళి కరములు జోడించి, తన చేతులు జోడించి స్వామి పాదాలకు ప్రణామం చేసి ప్రార్థించాడు. ఆ ప్రహ్లాదుడు చేసిన స్తోత్రం కూడా ఎంతో అద్భుతమైన స్తోత్రం అండి. అద్భుతంగా స్వామిని ప్రార్థించిన తరువాత సంతసించిన స్వామి శాంతించి బాలకుని సకల భోగములనుభవింపుమని దీవించి ఆ చంద్రతారార్కమైన యశమును మరియు ఆ పైన విష్ణు సాయుధ్యము ప్రసాదించే. ప్రహ్లాద బాలకుడిని తల మీద చెయ్యి వేసి నిమిరి దగ్గరికి తీసుకొని స్వామి ఉగ్ర నరకేసరి అయినటువంటి ఆ స్వామి ఎంతో ప్రసన్నంగా ప్రహ్లాదుని దగ్గరికి తీసుకొని ఆయన్ని దీవించి ఆచంద్ర తారార్కము కీర్తి ప్రతిష్టల్ని కలిగి చక్కని సుఖాలు, సంతోషాలు, భోగాలు అనుభవించి చివరికి నా సాయుధ్యాన్ని చేరుదువుగా కానీ ఆయనకి ఎంతో వరాలు ప్రసాదిస్తాడు. ఈ విధంగా హిరణ్యకశిపు వధ జరుగుతుంది. హరిద్వార పాలకుని శాపమోచనమయ్యే అమరారి వధ చేత అవని పులకితమయ్యే దుష్ట శిక్షణయును శిష్ట రక్షణ జరిగి సకల లోకములలో శాంతి స్థాపన కలిగే. హరిద్వార పాలకుడు జయ విజయుల శాప ఫలితంగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా మొదటి జన్మగా జన్మించిన వారు కదా ఈ హిరణ్యకశిపుడు అనేవాడు. ఆ శాప విమోచనం, ఒక జన్మకు విముక్తి లభించిపోయింది. ఆయన శాప విమోచనమైపోయింది. ఆ రాక్షస జన్మ నుంచి విడిపడ్డాడు. అమరారి వధ చేత అవని పులకితమయ్యే. దేవతలకు శత్రువైనటువంటి ఆ క్రూర రాక్షసుడైన హిరణ్యకశిపుడి వధతో సృష్టి అంతా, విశ్వమంతా పులకించిపోయింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరిగి అన్ని లోకాల్లో కూడా శాంతి స్థాపించబడింది. ఎటువంటి నారసింహుడు! శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యముక్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎటువంటి వాడు స్వామి! ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసంబరీష శుక శౌనక హృన్నివాసా భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అటువంటి శ్రీహరి, అటువంటి నారసింహుడు. ఎటువంటి నారసింహ చరిత్ర ఇది అంటే, శుభకరంబైన శ్రీ నరసింహ వైభవము భక్తుడగు ప్రహ్లాదు పావన చరిత్రము నిర్మల మనంబుతో వినిన చదివినగాని ప్రాప్తించు భయమెరుంగని పుణ్యలోకము.
భయం తెలియని పుణ్యలోకం ప్రాప్తిస్తుందట. ఈ శ్రీ నరసింహ వైభవము, ఈ ప్రహ్లాద చరిత్రము, ఈ హిరణ్యకశిపు సంహారము అనే కథని చదవడం వల్ల, వినటం వల్ల, పఠన శ్రవణాల వల్ల. అంత శుభకరమైనది శ్రీ నరసింహ చరితము. భయమెరుగనటువంటి పుణ్యలోకం. ఎందుకంటే ఇది భవభయాలన్నింటినీ, తాపాలన్నింటినీ కూడా హరించేది. ప్రహ్లాదుడు ప్రార్థించేటప్పుడు కూడా ఉగ్ర నరకేసరి దగ్గరికి పోలేక భయపడలేదు. ఆయన ఉగ్ర నారసింహుణ్ణి ప్రసన్నంగానే ఎంతో సంతోషంగా స్మరిస్తూ, నీ ఉగ్ర రూపాన్ని చూసి నేను భయపడటం లేదు స్వామి, అటువంటి సంసారపు ప్రళయాగ్ని చూసి భయపడుతున్నాను తప్ప నీ రూపాన్ని చూసి భయపడట్లేదని ప్రసన్నంగా ఆయన్ని స్మరిస్తారు. స్వామిని ధ్యానించి ఆనందిస్తాడు ప్రహ్లాద కుమారుడు. అటువంటి పుణ్యమైన, దివ్యమైన, పావనమైన చరిత్రను, ప్రహ్లాద చరిత్రను నారదుడు ధర్మజునికి తెలియజేసిన సంవాదంగా మనం దీన్ని చెప్పుకున్నాం కదా ఆరంభంలోనే. ఇంకా నారదుడు ఏమంటున్నాడు? అంత నారద మౌని కురు విభున కెరిగించే హరి దివ్య లీలలను తన పూర్వజన్మమును జగన్మంగళకరంబైన త్రిపురాంతకము ఆపైన ప్రహ్లాద అజగర సంవాదమును ధర్మరూపుండైన ధర్మజుడు వేడగా తెలిపే దేవర్షి వర్ణాశ్రమ ధర్మములు గృహస్థాశ్రమములో ధర్మముల పాటించి కైవల్యమొందగల విధమంతయును తెలిపే. ఇంకా శ్రీహరి లీలలు వినిపించమని కోరినప్పుడు ఆ నారదుల వారు ఆశ్రమ ధర్మాల్ని, వర్ణధర్మాల్ని, గృహస్థాశ్రమంలో ఉండి ఏ విధంగా గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ కూడా స్వామికి హితకరమైన సర్వకర్మల్ని కూడా మనం భగవదర్పితంగా ఆచరించి గృహస్థాశ్రమంలో నుంచి కూడా ఏ విధంగా ముక్తిని పొందవచ్చు ఆ విధమంతా కూడా తెలియజేసి, ఇంకా జగన్మంగళకరమైనటువంటి త్రిపురాంతకము, తర్వాత ప్రహ్లాద అజగర సంవాదము అనే ఘట్టాలను కూడా తెలియజేశాడు నారద మహర్షి అని చెప్తున్నారు శుకయోగీంద్రుల వారు పరీక్షిత్తుతో. సకల శుభకరము హరిగాధల కదంబము భాగవత గ్రంథమున సప్తమస్కంధము తెలిపి నారద మౌని ధర్మజుని కొనియాడే హరికి ఆప్తుడవగుట నీ పూర్వపుణ్యమని అని ఈ విధంగా అనేక రకాలైన గాథల్ని శ్రీహరి లీలలనంతా తెలియజేసి, అటువంటి శ్రీహరికి ఇంత ఆప్తుడవై ఉండటం నీ పూర్వజన్మ పుణ్య ఫలమయ్యా అని నారదుల వారు ధర్మజునికి తెలియజేస్తున్నారు. కోసలాత్మజతనయ కోదండ రామ దశరథాత్మజ రామ దానవ విరామ జనకాత్మజా హృదయ పీఠ సంస్థిత రామ జల జలోచన రామ జయ రామ రామ. వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు భక్తి ముక్తి ప్రదము సప్తమస్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. స్వస్తి.